వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఆర్ అప్డేట్స్. హాయ్ ఫ్రెండ్స్, మనం బుక్స్ చదువుకునేటప్పుడు మనకి ఒక ఆలోచన వస్తుంది, మన మైండ్కి ఇంత ఎలా గుర్తుంటుందా అని అనుకుంటాం. కానీ మన బ్రెయిన్ స్టోరేజ్ 25 లక్షల జీబీ కంటే ఎక్కువ. మన బ్రెయిన్కి మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ ప్రతిరోజు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటే అది ఫుల్ అవటానికి 350 సంవత్సరాలు పడుతుంది. మన బ్రెయిన్లో ఎంత మ్యాటర్ ట్రాన్స్ఫర్ చేయొచ్చో ఒకసారి ఊహించుకోండి. నేను చెప్పేవి జాగ్రత్తగా విని పాటించండి. మీ బ్రెయిన్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. మనం ఒకేసారి ఎక్కువ పనులు చేయలేము. మన ప్రపంచంలో చాలామంది చేసే పని ఏంటంటే అన్ని పనులు ఒకేసారి చేయాలి, టైం సేవ్ చేసుకోవచ్చు అనుకుంటారు. కానీ చేయలేము, ఎందుకంటే ఒకేసారి అన్ని పనుల మీద కాన్సన్ట్రేషన్ చేయలేము. కాబట్టి మీరు ఒక పక్క మాట్లాడుతూ ఒక పక్కన వర్క్ చేస్తూ ఉన్నారనుకుందాం. ఆ టైంలో మీ బ్రెయిన్ 2 పనుల మధ్య స్విచ్ అవుతూ ఉంటుంది. ఆ సిచ్యువేషన్లో వర్క్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది, వర్క్ రాంగ్ ఎంటర్ చేస్తారు. అదే ఒక పని మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ చేస్తే ఏ మిస్టేక్ చేయలేము. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి రోజుకి బ్రెయిన్లో 62,000 ఆలోచనలు వస్తాయి. వీటిలో కొన్ని మంచి ఆలోచనలు ఉంటాయి, కొన్ని చెడు ఆలోచనలు ఉంటాయి. మీరు చదువుకున్నది ఎక్కువగా గుర్తుండాలంటే మీరు మీ ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి, అప్పుడే బాగా గుర్తుంటుంది. మీరు ప్రతిరోజు వాకింగ్ ఎక్సర్సైజ్ చేయడం వలన బ్రెయిన్ రిలీఫ్గా ఉంటుంది. మీరు చదివినప్పుడు ఫుల్ కాన్సన్ట్రేషన్ చదువు మీద ఫోకస్ చేసి చదవండి, బాగా గుర్తుంటుంది. మీరు వేరే పనులు చేస్తూ చదివితే కాసేపటికి చదివింది మొత్తం మర్చిపోతారు. మీరు చదివే టైంలో మీ బ్రెయిన్కి సరిపడే వాటర్ తాగుతూ చదవండి, బాగా బ్రెయిన్ వర్క్ చేస్తుంది. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.